Hi, my dear students and respected teachers. 2026-27 10th క్లాస్ రాయబోతున్నటువంటి ప్రియమైన విద్యార్థులారా, మీకోసం ఈ వీడియో. గత వీడియోలో మనం దూరదర్శన్ జర్నలిస్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి మంచి వ్యూస్ వచ్చినాయి, చాలా మంది మంచి కామెంట్ చేశారు. ఈరోజు ఈ వీడియోలో కృత్రిమ ఉపగ్రహం సే లాభ్ అనేటువంటి జర్నలిస్ట్ చూడబోతున్నాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్లో రాయండి, వాటిని చదివే ప్రయత్నం చేయండి. పూర్తిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ మిస్ అవ్వద్దు. ముందుగా కృత్రిమ ఉపగ్రహం సే లాభ్ టైటిల్ పెట్టాలండి. కృత్రిమ అంటే ఆర్టిఫిషియల్ అండి, ఆర్టిఫిషియల్. ఉపగ్రహ అంటే శాటిలైట్ అండి, లాభ్ మనకు టైటిల్ ఇలా ఇచ్చాడండి. కృత్రిమ ఉపగ్రహాన్ని ఇవ్వలేదండి, మనకు జర్నలిస్ట్ టైటిలే కృత్రిమ ఉపగ్రహం సే లాభ్ అని అడిగాడు. కాబట్టి మనం కృత్రిమ ఉపగ్రహం గురించి ఎక్కువ రాయకూడదండి, కృత్రిమ ఉపగ్రహం సే లాభ్ అనేది ఎక్కువగా రాయాలి. అందుకే నేను కృత్రిమ ఉపగ్రహం అనే దాన్ని షార్ట్ చేసేసాను. అలాగే లాభాన్ని ఎక్కువ పాయింట్స్ లాభం రాద్దాం, దాని తర్వాత ఉపసంహారం చెప్పేసి కన్క్లూడ్ చేద్దాం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ప్రతి జర్నలిస్ట్ కూడా 6 సైడింగ్స్ తో రాయడం జరుగుతుంది. సో 6 సైడింగ్స్ ని మనం రూపురేఖలో రాస్తాం. రూపురేఖలో 6 సైడింగ్స్: ఒకటి ప్రస్తావన, ఉద్దేశ, కృత్రిమ ఉపగ్రహం కే ప్రకార్, టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, కృత్రిమ ఉపగ్రహం సే లాభ్, వాటి వల్ల లాభాలు. ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని వివరంగా చెప్పుకుందాం. భారత్ కే ప్రముఖ ఉపగ్రహ, భారతదేశంలో ప్రముఖ ఉపగ్రహాలు, ఉపసంహారం, కన్క్లూజన్. ఎప్పుడు కూడా రూపురేఖ ఇలా రాయకూడదండి. మరి ఎందుకు రాశారు సార్ మీరు? మనం బోర్డు చిన్నగా ఉంది కాబట్టి మీకు ఎక్కువ మ్యాటర్ మీకు అందించాల ఉద్దేశంతో అలా రాయడం జరిగింది. మీరు ఎలా రాయాలి? రూపురేఖ 1, 2, 3, 4, 5, 6 కిందకి రాయాలండి, కిందకి రాయాలి. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, రూపురేఖ ఎప్పుడు ఇలా రాయకూడదు, ఇలా రాయాలి. తర్వాత ఒక మంచి కొటేషన్ రాయాలండి. ఇక్కడ నేను ఒక కొటేషన్ రాస్తాను మన స్టైల్లో. మీ అందరికి తెలుసు, మన ప్రతి జర్నలిస్ట్ కూడా కొటేషన్ రాద్దాం. పైన ఒక కొటేషన్, చివర ఒక కొటేషన్ రాస్తాం. సో ఇక్కడ అంతరిక్షమే భారత్ కా నామ్. స్పేస్ లో మన భారతదేశానికి ఈ రోజు ఈ పేరు వచ్చిందంటే కృత్రిమ ఉపగ్రహం సే హువా ఆసాన్. అంత ఈజీగా ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ శాటిలైట్స్ వల్ల, మనం భారతదేశం నుండి పంపించిన శాటిలైట్స్ వల్ల, మహానుభావుడు అబ్దుల్ కలాం వల్ల. ఇలా మనం ఒక మంచి కొటేషన్ ని పైన రాస్తాం. చూడండి ఒకసారి, అంతరిక్షమే భారత్ కా నామ్, కృత్రిమ ఉపగ్రహం సే హువా ఆసాన్. ఆసాన్ అంటే తేలికైపోయింది, తేలిగ్గా మనం మంచి స్పేస్ లో మంచి పేరు తెచ్చుకున్నాం. దేనివల్ల? బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ వల్ల, మనం పంపించినట్టు ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ వల్ల. అందుకోసమే నేను ఇక్కడ ఒక పాయింట్, భారత్ కే ప్రముఖ ఉపగ్రహ అనేటువంటి సైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఉపసంహారం అంటే కన్క్లూజన్ అండి. ప్రస్తావన ఇంట్రడక్షన్, ఉద్దేశ ఎయిమ్, ఉపగ్రహం కే ప్రకార్, టైప్స్ ఆఫ్ కృత్రిమ ఉపగ్రహ, ఉపగ్రహం సే లాభ్, లాభాలేంటి, ఇదే మనకి హెడ్డింగ్. భారత్ కే ప్రముఖ ముఖ్యమైన ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఏవి, ఉపసంహారం, కన్క్లూజన్. సో ప్రస్తావన చూద్దామండి. ఇంట్రడక్షన్: కృత్రిమ ఉపగ్రహ ఆర్టిఫిషిयल सैटेलाइट మానవ ద్వారా నిర్మిత్, మానవుడి ద్వారా బనాయే గయే, నిర్మించబడినటువంటి ఏక్ ఐసే యంత్ర హోతే హై. ఇవి ఒక యంత్రాలండి, ఒక యంత్రాలు. ఏంటి యంత్రాలు? ఎవరి ద్వారా నిర్మించబడతాయి? మానవుని ద్వారా నిర్మించబడతాయి. మానవుని ద్వారా నిర్మించబడేటువంటి एक यंत्र है, मानव के द्वारा निर्मित एक ऐसे यंत्र होते हैं जो प्राकृतिक उपग्रह, प्राकृतिक లో ప్రత్యయ ఇక్కండి, ప్రాకృతిక్ అంటే న్యాచురల్ ఉపగ్రహ. న్యాచురల్ ఉపగ్రహ, ఫర్ ఎగ్జాంపుల్ భూమికి న్యాచురల్ ఉపగ్రహం ఏంటండి? మూన్ అండి. న్యాచురల్ గా అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అది న్యాచురల్ కాబట్టి ప్రాకృతిక ఉపగ్రహ కీత్తర. ఇప్పుడు మనం మానవుడి ద్వారా నిర్మించబడినటువంటి ఈ శాటిలైట్స్ కూడా ఏదైతే న్యాచురల్ శాటిలైట్ ఉందో అలాగే ధరతీకే చారం ఓర్ నిరంతర घूमते रहते हैं. ధరతీకే చారం ఓర్, భూమికి నలువైపులా కూడా ఎప్పుడు కూడా భూమి చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి, నిరంతరంగా తిరుగుతూ ఉంటాయి. అతహినే కృత్రిమ ఉపగ్రహ కేతే హై. అలాంటి తిరిగేటువంటి వాటిని కృత్రిమ ఉపగ్రహ అంటారు. ఇవి తిరిగేటువంటి మార్గాన్ని ఉపగ్రహకి కక్ష అంటారండి. ఉద్దేశం ఏమేంటి? ఎందుకోసం ఈ ఆర్టిఫిషిयल सैटेलाइट्स ని మనం తయారు చేసుకుంటున్నాం? धरती और अंतरिक्ष के रहस्यों का अध्ययन करना कृत्रिम उपग्रहों का मुख्य उद्देश्य है. భూమి మరియు అంతరిక్షం, స్పేస్ యొక్క రహస్యాల్ని అధ్యయనం చేయడం, ఆ సమాచారాన్ని మనకు చేరవేయడం కృత్రిమ ఉపగ్రహం కా ముఖ్య ఉద్దేశం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అదండి. మనం ఎందుకు శాటిలైట్స్ ఏర్పాటు చేస్తామంటే మన యొక్క భూమి యొక్క, అలాగే స్పేస్ యొక్క, అంతరిక్షం యొక్క రహస్యాల్ని తెలుసుకోవడం కోసం, దాని మీద అధ్యయనం చేయడానికి ఆర్టిఫిషిयल सैटेलाइट्स ని తయారు చేసుకుంటాం. అనేక వైజ్ఞానిక खोजों के लिए, అనేకమైన సైంటిఫిక్ ఇన్వెన్షన్ కోసం కృత్రిమ ఉపగ్రహం కా నిర్మాణ కియా గయా. అనేక రకాలుగా మనం సైంటిఫిక్ గా అనేక రకాల రీసెర్చెస్ కానీ, అనేక రకాల ఇన్వెన్షన్స్ కానీ చేయడానికి ఈ కృత్రిమ ఉపగ్రహాన్ని నిర్మించడం జరిగింది. కృత్రిమ ఉపగ్రహం కే ప్రకార్ ఇవి ఏ రకాలు ఉన్నాయి? దీంట్లో టైప్స్ ఏమన్నాయి? వైజ్ఞానిక ఉపగ్రహ, సైంటిఫిక్ శాటిలైట్స్ అండి.
అలాగే రక్షా ఉపగ్రహ, ఇది మనకి డిఫెన్స్ సంబంధించినవి, స్పై శాటిలైట్స్ అంటాం మనం. మౌసం ఉపగ్రహ వెదర్ శాటిలైట్స్ అండి. సమాచార్ ఉపగ్రహ కమ్యూనికేషన్ శాటిలైట్స్. భూ ప్రేక్షణ ఉపగ్రహ అంటే భూమి యొక్క అంటే ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం అండి. అబ్జర్వేషన్ ని ప్రేక్షణ అంటారండి. ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం. ఈ రకంగా మనకి శాటిలైట్స్ టైప్స్ ఉన్నాయండి. వీటిని కూడా మీరు ఇలా రాయకూడదండి. ఎలా రాయాలంటే కిందకు రాయాలి. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి. అత్యంత ముఖ్యమైనటువంటి సైడింగ్ అండి. ఇది మెయిన్ ఆన్సర్ అండి. మనకి ఏదైతే జనరల్ ఎస్ఎస్ ఇచ్చాడో దానికి అనుకూలంగా నేను ఒక 12 పాయింట్స్ రాస్తున్నానండి. కృత్రిమ ఉపగ్రహం సే లాభ్ అనేది ఒక 12 పాయింట్స్ రాస్తున్నాను. ఈ 12 పాయింట్స్ ఖచ్చితంగా నోట్ చేయండి. వీటికి కూడా సైడింగ్స్ పెట్టానండి. వీటికి కూడా సైడింగ్స్ ఉన్నాయి. వాస్తవంగా అంత చదవలేరనే ఉద్దేశంతో, ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో సింపుల్ గా ఉండాలని ఇలా పాయింట్స్ రూపంలో రాశాను. వాస్తవంగా అయితే ఈ 3 పాయింట్స్ ఒక సైడింగ్, ఈ 2 పాయింట్స్ ఒక సైడింగ్, అట్లా 6 సైడింగ్స్ పెట్టానండి. 6 సైడింగ్స్ రాస్తే ఇంకా మంచి మార్కులు వస్తాయి. ఇంకా బాగా చదివగలిగే వాళ్ళు చివరిలో నేను అవి ఎలా రాయాలి, సైడింగ్స్ తో ఎలా రాయాలి దీన్ని అనేది మీకు చూపిస్తాను. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. బాగా చదివే వాళ్ళు మాత్రం అది చదవండి, లేకపోతే ఇలా పాయింట్స్ పెట్టి చదవండి. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూద్దామండి. కృత్రిమ ఉపగ్రహం సే లాభం. కృత్రిమ ఉపగ్రహాల వల్ల, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ వల్ల మనకు ఉన్నటువంటి లాభాలు ఏంటి? కృత్రిమ ఉపగ్రహం సే కई लाभ हैं. వీటి వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి. జో హమారే జీవన్ కో, ఆ లాభాలు ఎలా ఉన్నాయంటే మన జీవితాన్ని సరళ్, తేలిక చేస్తాయి. ఆర్ బెహతర్ బనాతే, ఇంకా మంచిగా చేస్తాయి. మన జీవితాలు ఇంకా బాగుంటాయి. దేనివల్ల? ఈ శాటిలైట్స్ వల్లే మన జీవితాలు బాగున్నాయి. అంత తేలిక అన్ని పనులు మనం చేసుకోగలుగుతున్నాం. సో ఫస్ట్ వన్, ఇది మొబైల్ సంబంధించింది, అంటే సంచార సంబంధించింది, కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఈ ఈ 3 పాయింట్స్ కమ్యూనికేషన్ సంబంధించిన ఉపయోగాలు ఏంటి చూడండి. కృత్రిమ ఉపగ్రహమే దునియాకే కిసీ భీ కోనే మే, కృత్రిమ ఉపగ్రహ ఈ శాటిలైట్స్ మనల్ని ప్రపంచంలో ఎక్కడైనా, దునియా అంటే జగ్ అండి, భవ్, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా కిసీబీ కోనేమే, ఏ మూలకి వెళ్ళినా కూడా మొబైల్ నెట్వర్క్ ఇస్తుంది. ఆర్ కాల్, అక్కడ నుండి మనం కాల్ మాట్లాడుకోవచ్చు. ఆర్ ఇంటర్నెట్ కి సువిధ అంటే ఫెసిలిటీ అండి, ప్రదాన్ కర్తే హై. మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా మనకు లభిస్తుంది బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అండి. కృత్రిమ ఉపగ్రహాల వల్ల మనకి లభిస్తుంది. అంటే మన జీవితాలు ఎలా అయినా ఈజీ అయిపోయింది. నెక్స్ట్ టీవీ ఛానల్ ఏవైతే ఉన్నాయో అవి రేడియోలో వచ్చేటువంటి కార్యక్రమాలు సీధే ఘర్ ప్రసారం సంభవ్ బనాతే హై. డైరెక్ట్ గా మన ఇంటికి ఎలా వచ్చేస్తున్నాయి? ఎక్కడో ఇంగ్లాండ్ లో జరుగుతున్న మ్యాచ్ ఉన్నాయి, ఎక్కడ ఎలా చూడగలుగుతున్నాం, ఎలా వినగలుగుతున్నాం? ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. దూర్ దరాజ్ కే ఇలాకో మే, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా శిక్ష, ఎడ్యుకేషన్ కానీ, స్వాస్థ్య సేవాయే పహుంచాతే హై. వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, అలాగే హెల్త్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఏదైనా మెడిసిన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఎలా మారుమూల ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నాయంటే అవి బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. ఇంతవరకు మనం కమ్యూనికేషన్ సంబంధించిన ఉపయోగాలండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే వెదర్ సంబంధించినటువంటి ఉపయోగాలు మనకి శాటిలైట్స్ ద్వారా చాలా కలుగుతాయి. అందులో చూడండి, కృత్రిమ ఉపగ్రహ బాదలోంకి స్థితి, మన మేఘాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, వర్షం వస్తుందా రాదా మనం ఎలా తెలుస్తుందండి? శాటిలైట్స్ వల్ల తెలుస్తుంది. అలాగే తాపమాన్, టెంపరేచర్ ఎంత ఉంది, ఆర్ హవాకి గతి, గాలి వేగం ఎంత ఉంది, ఆర్ మాప్ కర్, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి సటిక్ మౌసం కా పూర్వానుమాన్ లగాతే హై. మనకి ఆ మేఘాల యొక్క పరిస్థితి కానీ, టెంపరేచర్ కానీ, గాలి యొక్క స్థితిని కానీ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సంబంధించిన పూర్వానుమాన్ లగాతే హై. మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది కూడా జరుగుతుంది. ఏవి ఇస్తాయండి మనకి ఇన్ఫర్మేషన్? ఈ శాటిలైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. చక్రవాత్, సైక్లోన్, ఏదైనా మనకి సైక్లోన్ వస్తున్నా, తుఫాన్ వస్తున్నా, లేకపోతే బాఢ్, వరదలు వస్తున్నా, లేకపోతే అకాల్, కరువు వస్తున్నా, జైసే ప్రాకృతిక్ ఆపదాంసే, ఇలాంటి ప్రకృతి యొక్క డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో సమయసే పహలే, వాటికి సంబంధించిన ముందుగానే మనకి ఆ ప్రకృతి వినాశకాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి సంబంధించి ముందుగానే మనకి చేతావని ఇవ్వడం అంటే మనకి సూచనలు ఇస్తాయి, అలర్ట్నెస్ చేస్తుంది. అలర్ట్ చేసి మనల్ని అలర్ట్ చేసి ఇలాంటి వాటి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైక్లోన్ వస్తుందని కానీ, తుఫాన్ వస్తుంది కానీ, వరద వస్తుందని కానీ, లేకపోతే కరువు వస్తున్న విషయాన్ని ముందుగానే మనకు తెలియజేసి జాన్ మాల్ కి రక్షా కర్తే హై, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మనం కాపాడుతాం. ఏవి కాపాడుతున్నాయండి? శాటిలైట్స్ కాపాడుతుంది. మనకి ఎలా తెలుస్తుంది? 3 రోజులు 4 రోజులు ముందుగానే మనకు తుఫాన్ వస్తుందన్న విషయం శాటిలైట్స్ వల్ల తెలుస్తుంది. ఇలా ఈ రెండు కూడా మనకి వెదర్ సంబంధించినటువంటి ఉపయోగాలు. వీటికి సంబంధించిన సైటింగ్స్ కూడా మీకు చూపిస్తానండి లాస్ట్ లో. స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. 6th పాయింట్ చూద్దామండి. कृत्रिम उपग्रहों से गाड़ियों, उड़ानों और जहाजों के लिए सटीक रास्ता खोजना और लाइव लोकेशन पता कर सकते हैं. ఈ కృత్రిమ ఉపగ్రహాల ద్వారా, ఈ శాటిలైట్స్ ద్వారా వెహికల్స్ కానీ, లేకపోతే ప్లేన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, లేకపోతే జహాజం, షిప్స్ కానీ
వాటి యొక్క దారిని మనం సెట్ చేయొచ్చండి. ఎక్కడ ఉన్నాయి సెట్ చేయొచ్చు అంటే జీపీఎస్ అండి. లైవ్ లొకేషన్ పతా కర్ సక్తే, లైవ్ లో అది ఎక్కడ ఉందనేది మనం జీపీఎస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బికాస్ ఆఫ్ శాటిలైట్స్ ద్వారా మనకి ఈ పని సులభం అవుతుంది. అలాగే హవాయి జహాజం और సముద్రీ జహాజంతో సహీ దిశ దిఖాకర్ దుర్ఘటనao से बचाते हैं. ఫ్లైట్స్ ఏ రూట్ లో వెళ్ళాలి ఎవరు చూపిస్తారు అవి? అలాగే షిప్స్ ఎలా వెళ్తున్నాయి, ఏ రూట్ లో వెళ్తున్నాయి ఎవరు చూపిస్తారు? ఏ రూట్ లో ప్రమాదం ఉంది అవన్నీ ఎవరు చూపిస్తారు? మనకి శాటిలైట్స్ చూపిస్తాయండి. సో వాటి ద్వారా అలా చూపించడం ద్వారా మనల్ని దుర్ఘటనల నుండి అంటే ప్రాబ్లం రాకుండా ముందుగానే మనం కాపాడుతాయి. జమీన్ కే నీచే छिपे जल स्तर और ఖనిజం కి ఖోజ్ కర్తే హై. జమీన్ కే నీచే छिपे, జమీన్ అంటే భూమి కింద దాగినటువంటి జలస్తర్ నీటి యొక్క లెవెల్స్ ఎంత ఉన్నాయి, और ఖనిజం కి ఖోజ్ కర్తే హై, ఖనిజ పదార్థాలు మినరల్స్ ఏమేమి ఉన్నాయి భూమి లోపల అన్న విషయాలన్నీ కూడా మన శాటిలైట్స్ ద్వారా తెలుసుకోవచ్చండి. జంగలంకి కటాయి అలాగే పర్యావరణం సంబంధించింది ఎన్విరాన్మెంట్ సంబంధించి జంగలంకి కటాయి అడవులను నరకడం కానీ, కృషికి స్థితి మనం ఏ పంటలు వేయాలి ఏంటి అనేది కానీ, భౌగోళిక బదలావం అంటే జియోగ్రాఫికల్ చేంజెస్ ఏమొస్తున్నాయి పర్ నజర్ రఖతే హై, అవన్నీ కూడా శాటిలైట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ రెండండి సైనిక సంబంధించి రక్షణ సంబంధించినటువంటి ఉపయోగాలు. దుష్మన్ దేశంకి గతివిధియం, శత్రు దేశాల యొక్క గతివిధియం యాక్టివిటీస్ కానీ, और సంవేదనశీల క్షేత్ర పర్ జాసూసి, ఏవైతే సెన్సిటివ్ ఏరియాస్ లో రహస్యంగా గూఢాచర్యం చేస్తున్నటువంటి ఉపగ్రహాల గురించి కానీ నజర్ రఖతే, వాటిపైన కూడా దృష్టి పెడతాయి. శత్రు దేశాలు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాయి అన్ని విషయాలు మనకి సైనికులకి తెలుస్తుంటాయి శాటిలైట్స్ ద్వారా. సేనాకి లియే గుప్త్ అంటే స్పై అండి సీక్రెట్ గా చేసేటువంటి, అలాగే సురక్షిత్ సందేశం ఏదైతే మన రక్షణ కోసం ఇచ్చేటువంటి మెసేజెస్ కానీ అన్ని కూడా ఆదాన్ ప్రదాన్ కర్తే హై, అంటే ఇచ్చిపుచ్చుకోవడం అన్ని కూడా సైన్యం మధ్య శాటిలైట్స్ ద్వారా జరుగుతుంటాయండి. అంటే రహస్యాలని కానీ ఏవైనా విషయాల్ని కానీ రక్షణ సంబంధించిన విషయాలు కానీ శాటిలైట్స్ ద్వారా పంపించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ దూర స్థితి గ్రహం, ఇంతే కదండి మనకి ఇంకా అంతరిక్షానికి సంబంధించినటువంటి అధ్యయనానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. చూడండి ఈ పాయింట్ దానికి సంబంధించండి. దూర స్థితి గ్రహం మన దూరంగా ఉన్నటువంటి ఇంకా గ్రహాలు, మన గ్రహానికి చాలా దూరంగా ఉన్న గ్రహాలు, మన భూమికి దూరంగా ఉన్న గ్రహాల గురించి కానీ, తారో నక్షత్రాల గురించి కానీ, और ఆకాశగంగా పాలపుంతల గురించి కానీ తస్వీరే ఏవం జాన్కారీ దేకర్, వాటి యొక్క పిక్చర్స్ మనకి ఇచ్చి వాటి గురించి మనకి తెలియజేసి అంతరిక్ష అధ్యయనమే సహాయక హోతే హై, అంతరిక్ష అధ్యయనంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి శాటిలైట్స్ అనేవి, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేవి. ఈ విధంగా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ వల్ల మనకి లాభాలు ఉన్నాయండి. వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మీరు కావాలంటే ఈ విధంగా కూడా రాసుకోవచ్చండి. మై స్టూడెంట్స్, మీరు బాగా చదివే స్టూడెంట్స్ అయితే ఇలా సైడింగ్స్ పెట్టి ఈ విధంగా కూడా మీరు రాసుకో. ఫిఫ్త్ పాయింట్ చూద్దామండి. భారత్ కే ప్రముఖ కృత్రిమ ఉపగ్రహ, దేశం ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ చూద్దామండి. వాటి పేర్లు ఏంటనేది. भारत ने सन 1975 में 1975 లో अपना पहला उपग्रह आर्यभट्ट को अंतरिक्ष में भेजा. భారతదేశం పంపిన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఆర్యభట్ట అండి. ఆర్యభట్ట ఎప్పుడండి? 1975 లో. దాని తర్వాత ఇంకా భాస్కర్ 1, రోహిణి, ఐపల్, భాస్కర్ 2, ఇన్సెట్ 1A, 1B, ఇన్సెట్ 1D ఇలా, అలాగే జీసెట్, ఇలాంటివన్నీ కూడా భారతదేశం యొక్క ఆర్టిఫిషియల్ ఉపగ్రహాలు. అయితే ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదండి. మనం అంటే ఇది ఈ పాయింట్ తీసేసిన కూడా ప్రాబ్లం లేదు. మనకు రాయాల్సింది ఏంటి? కృత్రిమ ఉపగ్రహం సే లాభం. ఒకవేళ మీరు స్లో లెర్నర్స్ అయితే ఈ పాయింట్ ని స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఈ పాయింట్ ని తీసేసిన ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ ఉపసంహార కన్క్లూజన్ చూద్దాం. కృత్రిమ ఉపగ్రహ ఇస్ వైజ్ఞానిక్ యుగ్ మే దేశ్ కి ప్రగతి కే సూచక్ హై. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేవి ఈ ప్రస్తుతం ఉన్న ఈ సైంటిఫిక్ యుగంలో ఒక దేశం అభివృద్ధి చెందింది అని చెప్పాలంటే మనం పంపించినటువంటి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ కూడా కారణం అవుతాయి. ఆజ్కల్ కే సభీ వైజ్ఞానిక్ విషయ, ప్రస్తుతం అనేక సైంటిఫిక్ విషయాలన్నీ కూడా కృత్రిమ ఉపగ్రహం పర్ ఆధారిత హోకర్ చల్ రహే. ఏ సైంటిఫిక్ విషయం అయినా ఈ రోజు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ పైన డిపెండ్ అయ్యి జరుగుతున్నాయి. లేకిన్ ఇన్కా దురుపయోగ్ నా కర్కే సదుపయోగ్ కరెంగే తో దేశ్ కా నామ్ ఊంచా రహేగా. కానీ వీటిని దురుపయోగం చేయకూడదండి, అంటే చెడుకు ఉపయోగించకూడదు. సదుపయోగ కరెంగే, కరెక్ట్ గా మనం ఉపయోగించుకున్నట్లయితే దేశ్ కా నామ్ ఊంచా రహేగా, ఇప్పుడు కూడా భారతదేశం యొక్క నేమ్ అనేది హైలో ఉంటుంది. ఇక్కడ చివరిలో కొటేషన్ రాయాలండి. ధర్తీ పర్ నజర్, భూమి పైన ఒక దృష్టి పెట్టి, అంతరిక్షమే ఘర్ బనాకర్, అంతరిక్షంలో ఇల్లు ఏర్పరచుకొని, కృత్రిమ ఉపగ్రహం కా యహ అనోఖా సఫర్ హై. ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేవి భూమి నుండి అంతరిక్షంలో ఒక ఇల్లు ఏర్పరచుకొని భూమి నుండి భూమి పైన ఒక దృష్టి ఉంచి వాటి జర్నీ ఈ విధంగా ఉంటుందండి. సఫర్ అంటే జర్నీ అండి, అనోఖ అంటే వండర్ఫుల్. మై డియర్ స్టూడెంట్స్, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో మనం కృత్రిమ ఉపగ్రహం సే లాభ్ అనేటువంటి జనరల్ ఎస్సే కంప్లీట్ అయిందండి. మీరు నోట్స్ లో రాసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత వీటిని నోట్స్ లో రాసి చదవండి. మనం ఖచ్చితంగా 6 జనరల్ ఎస్సేస్ చదవాలండి. ఒక సెట్ ఆఫ్ జనరల్ ఎస్సేస్ చదవాలి.
నేను 2 సెట్స్ జనరల్ ఎస్ఎస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీకు ఇష్టం వచ్చినటువంటి సెట్ ని మీరు సెలెక్ట్ చేసుకొని చదువుకోవచ్చు. ఈ వీడియో మీకు గనక నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ బంధువుల్లో ఎవరైనా 10th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్స్ ఉన్నా, 9th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ అయినా, 6th to 10th ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరికీ నా వీడియో నచ్చుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ రెహమాన్ సార్. ధన్యవాదాలు.